హాయ్ అండి, ఈరోజు వీడియోలో వెజ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. నార్మల్గా వెజ్ బిర్యానీకి వెజ్ దమ్ బిర్యానీకి టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే వెజ్ దమ్ బిర్యానీ కొంచెం చికెన్ బిర్యానీ లాగా టేస్ట్ ఉంటుంది, కానీ వండే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం బిర్యానీ చేసేవాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు. వెజ్ దమ్ బిర్యానీ బయట కూడా చాలా ఎక్కువగా దొరకదండి. ఇది రెస్టారెంట్ కన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. మనం ఇంట్లో హెల్తీగా చేసుకోవచ్చు. హోటల్స్లో అయితే ఎక్కువగా అన్నిటిలోనూ వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ ఎక్కువగా వాడతారు. ఇది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇది ఇంట్లోనే చేసుకుంటే చాలా ఈజీగా 15 మినిట్స్లో అయిపోతుందండి. వెజిటేబుల్స్ని మ్యారినేట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వెజ్ దమ్ బిర్యానీకి సైడ్ డిష్గా సాంబార్ని చేస్తున్నానండి. ఇది ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. ఈ సాంబార్ కూడా చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. ఇది ఐకార్డ్స్లో ఇస్తాను, చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అన్నీ చాలా డీటెయిల్డ్గా చెప్పాను. ఈ వీడియో చూస్తే ఇక ఏ వీడియో కూడా చూడాల్సిన అవసరం ఉండదండి. అయితే బిర్యానీ ప్రాసెస్ కోసం ముందుగా మనం వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవాలండి. ఒక బౌల్లో 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకుని అందులో అరకప్పు వరకు పచ్చి బఠానీ, అలాగే 1 కప్పు బంగాళాదుంప ముక్కలు, 1 కప్పు కాలీఫ్లవర్ ముక్కలు, 1 కప్పు బీన్స్, అలాగే 1 కప్పు క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైన వేసుకోవచ్చండి. అలాగే పసుపు 1 స్పూను, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకొని ఇవి హాఫ్ బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ బిర్యానీకి నేను 1/2 కేజీ వరకు రైస్ని తీసుకున్నానండి. దీంతో నాకు 2 గ్లాసులు అయ్యాయి. చూడండి, ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే మనకి కుక్ అయిపోయాయి. మరీ మెత్తగా కుక్ చేసుకోవద్దండి, కొంచెం హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. వెజిటేబుల్స్ ఉడికిపోయిన తర్వాత మనం ఒక స్ట్రైనర్లోకి వడకట్టుకోవాలి. వెజిటేబుల్స్ని కుక్ చేసుకునేటప్పుడు హాఫ్ బాయిల్ మాత్రమే చేసుకోవాలండి. బాగా సాఫ్ట్గా కుక్ అయితే మెత్తగా అయిపోతాయి. మనం ఎందులో అయితే బిర్యానీ చేసుకుంటున్నామో అందులోనే ఇవన్నీ వేసుకోవాలండి. అందులోనే అన్నీ కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్లో 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను. కారం 1 స్పూను, అలాగే కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 2 స్పూన్ల బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగు, వెజిటేబుల్స్ తీసుకున్న కప్పుతోనే పెరుగు అండి. అలాగే ఇలాచీ, దాల్చిన చెక్క, అలాగే జాపత్రి, 1 స్పూన్ జాజీరా, మిరియాలు 1 స్పూన్, అలాగే 2 స్పూన్ల వరకు కసూరి మేతి వేసుకోవాలి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి, బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. మీరు ఇందులో బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేను కూడా వేసాను, అది స్కిప్ అయిపోయింది ఇందులో. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం బిర్యానీకి కావాల్సిన ఆయిల్ని కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని నేను వేస్తున్నానండి. ఇది బిర్యానీకి సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుని రైస్ బాయిల్ చేసుకుంటే ఇది మ్యారినేషన్ అయిపోతుందండి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడానికి ఒక స్టీల్ గిన్నెలో సగం వరకు వాటర్ని తీసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్, అలాగే ఓల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలండి, నా దగ్గర ప్రజెంట్ లేదు. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. అరచెక్క వరకు లెమన్ని వేసుకోవాలండి, దీనివల్ల రైస్ వైట్గా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు ఇందులో అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుని కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో. బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టకుండా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. అప్పుడే రైస్ ఫ్లఫీగా ఉంటుంది. ఇది వెజ్ దమ్ బిర్యానీ కాబట్టి మనకి రైస్ 80% వరకు కుక్ అయిపోవాలండి. ఎందుకంటే వెజిటేబుల్స్లో ఎక్కువ వాటర్ ఉండదు కాబట్టి మనం 80% వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇది సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వెజిటేబుల్స్తో వేసుకోవాలి. ఈ రైస్ ఇలా ఒక పక్కన ఉడుకుతూ ఉన్నప్పుడే వేరొక పక్కన వెజిటేబుల్స్ని కూడా పెట్టుకొని అందులో కొంచెం పన్నీర్ని కూడా యాడ్ చేసుకున్నానండి. నేను ఇంట్లో చేసుకున్న పన్నీర్ నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను, లేకపోతే స్కిప్ చేయండి. వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక పక్కన ఉడుకుతూ ఉన్నప్పుడే కొంచెం కొంచెం రైస్ని తీసుకుంటూ వెజిటేబుల్స్లో పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఒకేసారి వేస్తే ఏంటంటే రైస్ అంతా మెత్తగా అయిపోయి ఫ్లఫీగా ఉండదండి. ఇలా వేసుకోవడం వల్ల బాగుంటుంది.
మొత్తం రైస్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి. అలాగే ఇలాచీ పౌడర్ను కూడా 1 స్పూన్ వేసుకోవాలి. దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా పైన వేసుకొని ఇలా లోతుగా ఉండే ఏదైనా మూతను పెట్టుకుంటే దమ్ అవుతుందండి. బాగా ఫ్లాట్గా ఉండేదైతే పెట్టకండి, ఇలాంటిది పెట్టుకోండి. దమ్ అవడానికి ఎక్కువ గ్యాప్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. పైన ఏదైనా వెయిట్ పెట్టేసేయండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలండి. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే బిర్యానీ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత అయితే తీయొద్దండి. ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసేయండి. దమ్మంతా సెట్ అవుతుంది, అప్పుడు బాగుంటుంది అనమాట. ఇలా చేసుకుంటే ఏంటంటే బిర్యానీ ఎక్కడ కూడా మాడదండి. కింద కూడా అస్సలు ఏమీ మాడకుండా వస్తుంది. రైస్ కూడా చాలా ఫ్లఫీగా ఉంటుంది. చూడండి ఈ వీడియోలో ఎలా ఉందో అలానే యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. నేను ఎంతెంత క్వాంటిటీ వాడానో నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఫుల్గా, అక్కడ నోట్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్ని అయితే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా ఇలా చేయొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేనైతే రెస్టారెంట్లో కన్నా కూడా చాలా టేస్ట్ అయితే బాగుంది అనిపిస్తుంది నాకు, అంత బాగుంది. మీరు వెజిటేబుల్స్ని దగ్గర పెట్టుకున్నారంటే మీకు వెజ్ దమ్ బిర్యానీ ఈజీగా అయిపోతుందండి ఒక 15 నిమిషాల్లో. సో మీరు ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.